నమస్కారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి రాజకీయ క్రీడలాడుతూ జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఘోర పాపాన్ని మూట కట్టుకుంటున్నాడు. మీడియా ముఖంగా ఉద్ఘాటించిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. పేర్ల శరత్ నివాసంలో జరిగిన శుభకార్యంలో పాల్గొన్న శాసనమండలి సభ్యులు రాజశేఖర్. నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్సీ. పట్టణంలో పలు ప్రాంతాల వాహనాలు తనిఖీ నిర్వహించిన పట్టణ పోలీసులు. సరైన పత్రాలు లేని వాహనదారులపై అపరాధ రుసుము విధించిన రక్షక భటులు. కోటప్పకొండ వద్ద శాలివాహన కుమ్మర్ల అన్నదాన సత్రం నందు ఘనంగా శాలివాహన జయంతి ఉత్సవాలు. పాల్గొన్న ప్రముఖులు శాలివాహనుడికి ఘన నివాళి. ఈ నెల 29 నుంచి 5 రోజుల పాటు ఘనంగా జరగనున్న చిన్నరథం తిరునాళ్ల మహోత్సవం ఏర్పాట్లు పూర్తి చేస్తున్న దేవస్థానం అభివృద్ధి కమిటీ సభ్యులు. చిలకలూరుపేట పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకుని చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉండాలని దేవుని ప్రార్థించారు. ఆర్యవైశ్య శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు దంపతులకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సన్మానించారు. కొండలవాడ వెంకటరమణ గోవింద సమస్త సన్మంగళాని భవంతు. తెలుగుదేశం సీనియర్ నాయకులు కళ్యాణదుర్గం మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి మృతి వార్త తెలిసి తీవ్ర వేదనకు గురయ్యారు. ఆయన మరణం పార్టీకి, స్థానిక టీడీపీ శ్రేణులకు, అభిమానులకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నాను. హనుమంతరాయ చౌదరి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. సర్పంచ్ గా మొదలైన ఆయన రాజకీయ జీవితం అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, పార్టీ రైతు విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా, శాసనసభ్యుడిగా సుదీర్ఘకాలం కొనసాగడం పార్టీకి గర్వకారణం. టీడీపీ బలోపేతానికి హనుమంతరాయ చౌదరి చేసిన కృషి అనన్య సామాన్యమైంది అని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఎస్ సెక్యూరిటీస్ అండ్ హౌస్ కీపింగ్ సంస్థ అధినేత మరి రాజశేఖర్ అభిమాని పేర్ల శరత్ చంద్ ఇంట్లో జరుగుతున్న వేడుకలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట గేరా లింకన్, సాతులూరి కోటి, రావూరి దాసు, కొలశెట్టి సుబ్రహ్మణ్యం, జల్లడి గణేష్, పత్తిపాటి విజయ్ తదితరులున్నారు. ఎడ్లపాడి గ్రామ సర్పంచ్ కారుచోల హేమబావ, కారుచోల అంతయ్య నిన్న స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకుని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట పారా హరిబాబు, కారుచోల పున్నయ్య, కల్లూరు బుజ్జి, పోపూరి కృష్ణ, కల్లూరు బుల్లియ, ఎడ్లూరి రామయ్య, కారుచోల కోటి తదితరులున్నారు.
హైదరాబాద్ హిడెక్స్ ఫంక్షన్ హాల్ నందు కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ఇటీవల మృతి చెందగా ఈ రోజు పెద్ద కర్మ కార్యక్రమం సందర్భంగా విచ్చేసి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఘన నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు నేతలు పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం పరంధాములతో రాజకీయ క్రీడలాడుతూ జగన్ వైసీపీ నేతలు ఘోర పాపానికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆస్తిపాస్తుల్ని అధికారాన్ని ప్రేమించాలి. తండ్రి వారసత్వం ఇచ్చిన సొమ్ములు వాటాలడిగే తల్లిని చెల్లిని ద్వేషించాలి. బాబాయ్ హత్యతో లబ్ధి పొందాలి. ఆయన బిడ్డను మాత్రం సూజికోటి మాటలతో వేధించాలి అన్నదే జగన్ పాలసీ. ఈ ప్రాథమిక సిద్ధాంతాలకు కట్టుబడి జగన్ 5 ఏళ్ల పాటు ప్రజలను రాష్ట్రాన్ని తాను ఉద్ధరించినట్టు ఇప్పుడున్న ప్రజాప్రభుత్వం అసలేమి చేయనట్టు నమ్మబలకడం సిగ్గుచేటు. 95% ప్రజల మద్దతుతో భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమే జగన్ పనిగా పెట్టుకున్నాడు. చివరకు తన స్వార్థ నీతిమాల రాజకీయాల కోసం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరునితో రాజకీయాలు చేసే దుస్థితికి దిగజారాడు. జగన్ వైసీపీ నేతలు తమ కుట్ర రాజకీయాల కోసం ఆ పరంధాములతో పరాచకాలాడటం తక్షణమే మానుకోవాలి. లేకుంటే కాలం వారి విధించే శిక్ష ఊహకు కూడా అందదు. ముఖ్యమంత్రి చంద్రబాబు సకుటుంబ సపరివారంతో స్వామి సేవలు ధరిస్తూ భక్తుల యోగక్షేమాలు విచారిస్తుంటే జగన్ తన క్రిమినల్ ముఠాతో అవినీతి పరివారంతో వెంకటేశ్వరుని పవిత్రత తిరుమల ప్రతిష్టపై దుష్ప్రచారానికి తెగబడటం మహాపాతకమే అవుతుంది. కూటమి ప్రభుత్వ అభివృద్ధిని స్వాగతించకుండా ప్రజలమిచ్చే సంక్షేమాన్ని హర్షించకుండా జన్మజన్మలకు సరిపోయేలా జగన్ వైసీపీ నేతలు ఘోర పొపాలకు ఒడిగడుతున్నారని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేషన్ లబ్ధిదారులకు కేంద్రం శుభవార్త అందించినట్లు సమాచారం. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఉచిత రేషన్ను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్రాలకు ఆహార ప్రజా పంపిణీ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ మార్చి నెలాఖరులోపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఎండల తీవ్రతతో పాటు గోదాముల్లో ధాన్యం నిల్వలు అధికారికంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ ప్రసిద్ధ క్షేత్రం అయినటువంటి కోటప్పకొండ దేవస్థానం వద్ద ఉన్న శాలివాహన కుమ్మర్ల అన్నదాన సత్రం నందు శాలివాహన జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాలివాహన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ ఉత్సవాలు ముఖ్య అతిథిగా చిలకలూరుపేట శాలివాహన సంక్షేమ సంఘం అధ్యక్షులు స్టీల్ అంజీ, గొట్టం మస్తాన్రావు, రాజవరపు నాగ మల్లికార్జునరావు, అద్దంకి వరప్రసాదరావు పాల్గొన్నారు. శాలివాహన చక్రవర్తి జయంతి ఉత్సవాలను ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా దక్షిణ భారతదేశంలో త్రికోటేశ్వర స్వామి యొక్క దేవస్థానం నందు మన శాలివాహన చక్రవర్తి యొక్క విగ్రహం వద్ద శాలివాహన సంఘం పెద్దలు మరియు సత్ర కమిటీ పెద్దలు, ఈ నియోజకవర్గంలో నరసరావుపేట పెద్దలు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క శాలివాహన చక్రవర్తి జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా మేళతాళాల మధ్య ఘనంగా జరుపుకుంటూ నిశ్చయించారు. అందులో భాగంగా ఈ రోజున పుష్పగుచ్చాలతోటి శాలివాహన చక్రవర్తి గారిని అంగరంగ వైభవంగా ఆవిష్కరించి అదేవిధంగా వారికి జయంతి ఉత్సవాలు కూడా తెలుపుకుంటున్నాం. ఇకపోతే ఈ శాలివాహన చక్రవర్తి గారి గురించి 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఏంటంటే ఇతను మన కుమ్మరి కులంలో జన్మించినటువంటి వ్యక్తిని మన కులానికే గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అందులో భాగంగా శాలివాహన చక్రవర్తి ఒక వ్యక్తే కాదు, నవయుగానికి యుగ పురుషుడు, నవశకానికి శకపురుషుడు ఈ శాలివాహన చక్రవర్తి. ఈ భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యావత్ భారతను మట్టి బొమ్మలు చేసి వాటికి ప్రాణం పోసి శత్రువుల మీద దాడి చేయడం ఏకైక లీడర్ ఎవరంటే మన శాలివాహన చక్రవర్తి అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే అదేవిధంగా మనకు చిన్న కోరిక ఉంది. మన రాష్ట్ర రాజధానిలో శాలివాహన చక్రవర్తికి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి మన నాయకుల ద్వారా, ఇప్పుడున్న అధికార పార్టీ నాయకుల ద్వారా కూడా మన లెటర్ ప్యాడ్ ద్వారా మన నియోజకవర్గంలో కాదు ఇక్కడ ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా శాలివాహన సోదరులు అందరూ కూడా మెమోరాండం ఇస్తే ఇది ముందుకు వెళ్తుందని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం మన శాలివాహన చక్రవర్తులకి ఎల్లవేళ అందుబాటులో ఉంటుంది. దానికి ఉదాహరణ ఏంటంటే మన కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గల నాగేంద్ర గారికి ఇవ్వడం జరిగింది. వారికి కూడా మరొకసారి ఈ యొక్క శాలివాహన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. గతంలో అమరావతి దేవతల రాజధాని చెందిన చంద్రబాబు నాయుడు చెప్పారు. అదేవిధంగా దేవతల తర్వాత మొట్టమొదటిసారిగా అక్కడ పరిపాలించిన రాజు మన శాలివాహన చక్రవర్తిని కూడా అక్కడ ఉన్న పురాణాల్లో కథల్లో కూడా తెలియజేయడం జరుగుతుంది. కావున ఈ యొక్క నరసరావుపేటే కాదు, ఈ యొక్క పల్నాడు జిల్లానే కాదు, ఈ జిల్లాలో ఒక మార్కెట్ యార్డ్ కమిటీ గురించి
ఒక దేవస్థాన కమిటీల్లో కానీ ఏ కమిటీ అయితే నీటిపారుదల సంఘాల్లో కానీ ఎక్కడైనా కూడా ఒక శాలివాహనులకి పదవి ఇవ్వాలి. అలాగే మన యొక్క నియోజకవర్గాల్లో నిర్మించిన కాంప్లెక్స్లో మన కులవృత్తి తరఫున కుండలంపుకోవడానికి కూడా ఒక గదిని కేటాయించాలని చెప్పి ఈ రోజున శాలివాహన సంఘం తరఫున మరొకసారి వినియోగించుకున్నాను. నాకు ఈ అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. శాలివాహనుల కుమ్మరుల ఆధ్వర్యంలో ఆదివారం శాలివాహన జయంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఎదురు ఉన్న శాలివాహన చక్రవర్తి విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. వివిధ శాలివాహన సంఘాల ప్రతినిధులు హాజరై విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ శాలివాహన కుమ్మర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘం ప్రెసిడెంట్ స్టీల్ అంజీ సమక్షంలో అద్దంకి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే శాలివాహన ప్రజాపతి కుమ్మర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు నిడమానూరు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి మురికిపూడి నాగబాబు పర్యవేక్షణలో శాలివాహన చక్రవర్తి జయంతి ఉత్సవం జరిగింది. స్వీట్లు పంచిపెట్టారు. వీరు మాట్లాడుతూ చిలకలూరుపేట కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ పోస్టు కమ్మరులకు ఇవ్వాలని కోరారు. అలాగే అందరూ ఐక్యంగా ఉండి ప్రభుత్వ పథకాలు సాధించుకోవాలని ఉద్బోధన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు శాలివాహన సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. శాలివాహన సోదరులందరూ కూడాను శాలివాహన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. 22/3/2017 ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా చాలామంది పెద్దలు ఎంతో కృషి చేసి ఆర్థికంగా అనేక శ్రమకు ఓర్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటికి 9 సంవత్సరాలు. మరి ఐకమత్యంగా శాలివాహన సోదరులందరూ కూడాను నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని హాజరు కావడం, దీన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం శాలివాహన జయంతి జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శాలివాహన పెద్దలందరూ కూడాను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ శాలివాహనుల ఐక్యత వర్ధిల్లాలని కోరుకుంటూ జై శాలివాహన, జై జై శాలివాహన. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మధ్యాహ్న భోజన పథకం పాఠశాల విద్యార్థులకు కోడిగుడ్లు అందించడంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ అన్నారు. ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆకలి తీర్చేందుకు చేస్తున్న విధానంపై గరికపాటి అలా మాట్లాడటం చాలా బాధాకరమన్నారు. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి కంటితుడుపుగా మాట్లాడడం కాకుండా అతనిపై చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% ఖర్చు చేసి పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారని, అదేవిధంగా విద్యార్థులకు పౌష్టికమైన ఆహారం అందించడం ప్రభుత్వాల నైతికత బాధ్యత అని సుప్రీంకోర్టు సైతం మధ్యాహ్న భోజన పథకాలపై జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయని, అటువంటి పథకంపై గరికపాటి ఇష్టానుసారంగా మాట్లాడటం తీరును బట్టి చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిందించే విధంగా ఉన్నాయని తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన సమాఖ్య పట్టణ కన్వీనర్ వి రాంబాబు నాయక్ పాల్గొన్నారు. ప్రముఖ ప్రవచనకర్త అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన పథకంలో కోడిగుడ్లకు సంబంధించినటువంటి చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. సమాజంలో ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తి గరికపాటి నరసింహారావు ఆ విధంగా మాట్లాడడం పట్ల ఏపీ గిరిజన సమైక్య నుంచి అలాగే ఏఐవైఎఫ్ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులతోటి మధ్యాహ్నం భోజన పథకాలకు సంబంధించిన విద్యార్థులకు పౌష్టికాహార విద్యార్థులకు అందించడము నేరమా? అటువంటి వాటిని ప్రోత్సహించాల్సిన పోయి ఆ విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. కాబట్టి గరికపాటి నరసింహారావు చేసినటువంటి వాక్యాలను తీవ్రంగా ఖండించడమే కాకుండా ఆయన చేసినటువంటి వాక్యాలపైన బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి గిరిజన సమైక్య నుంచి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ఫుడ్ కమిటీ చైర్మన్ ఊరకు ఖండితుడుగా మాట్లాడడం కాదు, ఖచ్చితంగా గరికపాటి నరసింహారావు పట్ల సరైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి గిరిజన సమైక్య నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
పట్టణానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోవింద్ శంకర శ్రీనివాస తన మనవరాల యశికా క్షేత్ర పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా స్థానిక చీరాల రోడ్డు ఉన్న బాపూజీ వృద్ధాశ్రమంలో ఘనంగా అన్నదానం నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆశ్రమంలోని వృద్ధులను గోవింద్ శంకర శ్రీనివాసన్ స్వయంగా పలకరించి వారికి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన మిత్రులతో కలిసి వృద్ధులకు స్వయంగా భోజనం వడ్డించి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమం సీనియర్ ఎల్ఐసి ఏజెంట్ అల్లిమియా, షబ్బీర్, తోట లక్ష్మీనారాయణ, వట్టెం శ్రీనివాసరావు, నిమ్మల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిరంజీవి గోవిందు యశిక క్షేత్ర పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు గోవిందు వెంకట సత్యసాయి కిరణ్, డాక్టర్ గోవిందు తేజస్విని, వాళ్ళ తాతగారు గోవిందు శంకర్ శ్రీనివాసన్ గారు పాప పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చిలకలూరుపేటలో ఉన్నటువంటి వృద్ధాశ్రమాలు, ఇక్కడ బాపూజీ వృద్ధాశ్రమం, మదర్ తెరెసా వృద్ధాశ్రమంలో పేదవారికి అన్న సమర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీ అందరి యొక్క ఆశీస్సులు ఆ పాప మీద మెండుగా ఉండి ఆ పాప తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి ముందు నివరేళ్లు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క దీవెనలు ఆ పాపకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పట్టణంలోని ఆర్యవైశ్య జ్ఞాన మందిరంలో ఆదివారం కొండపాటూరి పోలేరమ్మ ఆలయ స్థానిక అన్నదాన కమిటీ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా అందుకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 28 ఏళ్లుగా కొండపాటూరి తిరునాళ్లలో స్థానిక కమిటీ వారు అన్నదానం చేస్తున్నట్టు తెలిపారు. స్పందించిన దాతలు ఇతోధికంగా సాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు భాస్కరరావు, తవ్వ నాగమల్లేశ్వరరావు, కొత్త వెంకటేశ్వర్లు, అయితా ప్రసాద్, మణితో పాటు పలువురు ఆర్యవైశ్య పెద్దలు ఉన్నారు. ఈరోజు మన స్థానిక చౌత్రా సెంటర్లోని వాసవి జ్ఞాన మందిరం నందు శ్రీ కొండపాటూరు పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ళ సందర్భంగా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ సంవత్సరము కొండపాటూరు తిరునాళ్ళ పోలేరమ్మ వారి తిరునాళ్ళ ఏప్రిల్ 7వ తారీఖు మంగళవారం నాడు వచ్చిందండి. మన చిలకలూరుపేట, పెదనందిపాడు, మార్పూరు, కొండపాటూరు గ్రామాల సభ్యులతో కలిసి గత 28 సంవత్సరాల నుంచి కూడా కొండపాటూరులోని చెరువు పక్కన ఉన్నటువంటి శివాలయం దగ్గర అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా దాతల సహకారంతో, మన వాలంటీర్ల సహకారంతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరపడం జరుగుతుందండి. ఇందులో భాగంగా రాబోయే రేపు ఏప్రిల్ 7వ తారీఖు జరగబోయేటువంటి కార్యక్రమానికి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇందులో మొదటిగా మనము ప్రతి సంవత్సరం కూడా అక్కడ కొండపాటూరు తిరునాళ్ళకి మరి చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారని, ఎన్నో మైళ్ళ దూరం నుంచి కూడా వారికి వసతి మరియు భోజనాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి సంకల్పంతో మన నల్లమల్లి కనకయ్య గారు దీన్ని ప్రారంభించడం జరిగిందండి. మరి దాని తర్వాత ఊరూరు ప్రభాకరరావు గారు, దాని తర్వాత శ్రీకాకుళం భాస్కరరావు గారు మన కరోనా తర్వాత దీని పదవి బాధ్యతను చేపట్టి మరి దీన్ని నిర్విఘ్నంగా కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం జరుపుతూ వస్తున్నారు. దాదాపు ఒక 2000 మంది మధ్యాహ్నం పూట మరి భోజనం చేయడం జరుగుతుందండి. సాయంత్రం పూట సిరిమాను ఉత్సవం అనేటువంటి కార్యక్రమం ఉంటుందండి. అది 6 గంటల నుంచి 7:30 గంటల వరకు జరుగుతూ ఉందండి. ఈ సిరిమాను ఉత్సవంలో ప్రతి సంవత్సరం రైతులు కూడా వాళ్ళు పండినటువంటి పంటల మొత్తాన్ని కూడా అమ్మవారికి ఇచ్చేసి మరి దాన్ని మన ఊరేగింపులో వాటన్నిటిని కూడా ప్రదర్శించడం జరుగుతుంది. ఈ ఊరేగింపు, ఈ సినిమాను ఊరేగింపు సందర్భంగా అల్పాహారాన్ని కూడా మనం ఏర్పాటు జరుగుతుంది. మధ్యాహ్నం పూట భోజనము, సాయంత్రం నైట్ సినిమాను ఉత్సవం పులిహార, దద్దోజనము,
మరి ఒక స్వీటు 3 రకాల పదార్థాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి వీటన్నిటిని కూడా మన దాతలు మరి చక్కగా సద్వినియోగం చేస్తున్నారనేటువంటి సదుద్దేశంతో మన చిలకలూరుపేట, పెదనందిపాటు, మార్టూరు, పర్చూరు, కొండపాటూరు తదితర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకు చక్కగా సహకారం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయడం జరుగుతుందండి. పట్టణంలోని బంగారుకోట్ల బజార్ మెయిన్ రోడ్లో ఉన్న సీతారామస్వామి దేవస్థానంలో ఆదివారం ఆలయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ నెల 29 నుండి 5 రోజుల పాటు జరిగే చిన్న తిరుమల కార్యక్రమాలపై చర్చించారు. గతంలో కన్నా ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తీర్మానించారు. కమిటీ అధ్యక్షుడు గ్రంథి భాస్కర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి అశోక్ కుమార్ తో పాటు ఆలయ అర్చకులు దివి రామ మాధవాచార్యులు, సభ్యులు మోతీబాయి తదితరులున్నారు. నేను గ్రంథి భాస్కర్రావు, సీతారామస్వామి దేవస్థానం బోర్డు చైర్మన్ అండి. ఈ సంవత్సరం శ్రీరామనవమి తర్వాత రథోత్సవం ఈ కార్యక్రమాలన్నీ కూడా గురించి మాట్లాడుకోవడానికి బోర్డు సమావేశమైంది. ఈవో గారి అధ్యక్షతన అన్నీ ఏ విధంగా చేయాలనేది మాట్లాడుకున్నాం. బాగా వైభవంగా చేయాలని అందరికీ కోరికగా ఉంది. దాని గురించి చర్చించుకొని స్వామివారి చిలకలూరుపేట పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం కళ్యాణ మహోత్సవము ఈ నెల 29వ తారీఖు నుంచి ప్రారంభమవుతుందండి. అంటే మార్చి 29 నుంచి 5 రోజుల కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. ఆ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాల గురించి ఈరోజు మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ తోటి, మా అర్చక స్వామితోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ 5 రోజులు జరిగే కళ్యాణోత్సవాలని ఎలా జరిపించాలి, గత సంవత్సరం కంటే ఇంకా మెరుగ్గా వైభవంగా జరిగేలాగా చర్యలు తీసుకోవడానికి ఈరోజు మా చైర్మన్ గారు భాస్కర్ గారిని, మెంబర్స్ వీరాంజీ గారిని అందరం పిలిపించాము. ఇప్పుడు దాకా ఆ కార్యక్రమాల గురించి డిస్కస్ చేసామండి. 29వ తారీఖున అంకురార్పణ కళ్యాణ మహోత్సవం స్టార్ట్ అవుతుంది. దీంట్లో పట్టణంలోని భక్తులు కానీ, కష్టపడే మెంబర్స్ కానీ, గ్రామస్తులు కానీ ఈ కళ్యాణ మహోత్సవంలో విలువగా పాల్గొని స్వామివారికి ఒక పాత్ర కావాలని కోరుతున్నాము. అదేవిధంగా 2వ తారీఖున రథోత్సవం అండి. చిన్నరథం తిరణాలు అంటాము పట్టణంలో. ఆ చిన్నరథం తిరణాల ఆ రథము మన దేవస్థానం దగ్గర నుంచి బయలుదేరి పురుషోపట్నం అడ్డ రోడ్డు వరకు ఈ రథం తిరణాల్లో కూడా పట్టణంలోని భక్తులు, గ్రామస్తులు, ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ వేలాదిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని దేవస్థానం తరపు నుంచి కోరుకుంటున్నామండి. ద్వారా మన చెల్లూరుపేట పట్టణం మెయిన్ బజార్లో వేయించేసినటువంటి శ్రీ హనుమత్ లక్షణ సీతా సమేత సీతారామచంద్ర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ పాంచానిక కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 29/3/2026 నుండి 4/4/2026 వరకు స్వామివారి పాంచానిక దీక్షతోటి కార్యక్రమం బ్రహ్మోత్సవం జరుగును. అనగా ముందుగానే ఈ చైత్రమాసంలో వసంత ఋతువులో వచ్చేటటువంటి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా దీన్నే చిన్న రథం తిరునాళ అంటారు. ఈ కార్యక్రమానికి అంకురారోపణగా 29వ తేదీ సాయంత్రం ఉదయం పూట స్వామివారిని పెళ్లి కుమార్తెను చేయటము, సాయంత్రం అంకురారోపణ విశ్వక్షేణ ఆరాధన పుణ్యాహవాసంతో ప్రారంభమయ్యి మరి కార్యక్రమాలన్నీ కూడా 29 నుంచి ప్రారంభమై 4వ తారీఖు వరకు జరుగును. 2వ తారీఖు స్వామివారి రథం చౌత్రా సెంటర్ నుంచి బయలుదేరి మరి అడ్డరోడ్డు పురుషోత్పట్నం అడ్డరోడ్డు వరకు స్వామివారి ఊరేగింపుగా రంగురంగు దీప అలంకారంతో బాణాసంచాలతో స్వామివారి బయలుదేరి అందరినీ కూడా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. చిలకలూరుపేట మండలం కావూరు గ్రామంలో షిరిడి సాయిబాబా మందిరంలో షిరిడి సాయిబాబా, లక్ష్మీ గణపతి దత్తాత్రేయ, సరస్వతీదేవి, కాశీ విశ్వేశ్వర, ఆంజనేయ స్వామి, నందీశ్వరుని విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా ఈ రోజు నూతన దేవాలయాన్ని నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు సందర్శించి జరుగుతున్న హోమాలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, గ్రామస్తులని కలుసుకున్నారు. స్వామివారి కరుణా కటాక్షం సదా అందరిపై ఉండాలని వేడుకున్నారు. చిలకలూరుపేట మండలం కావూరు గ్రామంలో ఇటీవల ప్రతిష్ఠ జరిగిన శ్రీ రుద్రాణి సమేత
శ్రీ రుద్ర కోటేశ్వర స్వామివారి దేవస్థానంలో శివాలయ పరివార దేవతామూర్తులను ఈ రోజు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు దర్శించుకున్నారు. స్వామివారికి నిర్వహించిన పూజలో పాల్గొని ఆశీర్వాదం స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. దేవస్థానం కమిటీ సభ్యులు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకి ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని పలు దుకాణాలు మూతపడ్డాయి. గత కొంతకాలంగా కొనుగోలు లేక వివిధ దుకాణాలు నష్టాల ఊబిలో చిక్కుకొని వ్యాపారాలు నిలిచిపోయాయి. దీంతో దుకాణాలు మూతపడి టూలెట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ వంటి పెద్ద పండుగలో దుకాణాలు కిక్కిరిసిపోతున్నాయి. ఈ ఏడాది దుకాణ యజమానులు ఈగలు తోల్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆర్థిక మాంద్యం వలన వినియోగదారులకు కొనుగోలు శక్తి లేకపోవడం ఒక కారణమైతే ఇప్పటి ముప్పుడుగా బహుళజాతి కంపెనీలు రాకతో చిన్న వ్యాపారాలు కుదేలయ్యాయి. రిలయన్స్, డిమార్ట్ వంటి స్టోర్స్ వద్ద తిరునాల వాతావరణం కనిపిస్తోంది. ఎప్పుడు కళకళలాడే చీమ కూడా దూరలేని చిల్లర కొట్టు బజార్ నేడు వెలవెలబోతోంది. పుండి మీద పుట్టలా ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం వల్ల నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రజలంతా చిల్లర కొట్లు మూసేసి డిమార్ట్, రిలయన్స్ వైపు పరుగులు పెడుతున్నారు. ఇలాగే కొనసాగితే కొద్ది కాలంలో చాలా వ్యాపారాలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికీ కొందరు వ్యాపారులు ఐపీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు వ్యాపార వర్గాల చర్చ జరుగుతోంది. రైతులు అప్పు చెల్లించకపోవడంతో ఎరువులు, పురుగుల మందుల షాపులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. గుంటూరు ఎడ్లపాడు మార్గంలో ఆదివారం ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు నుంచి చిలకలూరుపేట వైపు మోటార్ సైకిల్ పై వస్తున్న సాయి అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ఒక్కసారిగా బైక్ స్కిడ్ కావడంతో నియంత్రణ కోల్పోయి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో సాయికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తొందరగా ఏం లేదు బాసు, లేదు వస్తున్నాడు అక్క బావా 33 అన్న అదేనా ఆయన నుంచి చేస్తాంటే మరి బీచ్ వస్తుంది పడుతుంటే ప్రసాదరావు జ్ఞాపకార్థం ఎడ్లపాడులోని బున్నీ నగర్ లో పేదలకు దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. సర్వీస్ స్విచ్ లవ్ సంస్థ సాధువులు ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎడ్లపాడు ఎస్ఐటి శివరామకృష్ణ పాల్గొన్నారు. లెప్రసీ వాసులైన 61 కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను అందజేశారు. కుష్టు వ్యాధి ప్రభావిత కుటుంబాలను మనలో ఒకరిలా ఆదరించాలని, వారికి అండగా నిలబడటమే నిజమైన మానవత్వం అని ఎస్ఐని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ముచ్చు వేళంగని, బాబురావు, వజ్రమ్మ, రాజారత్నం, దేవరాజు, దేవయ్య, కోటేశ్వరమ్మ, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అర్బన్ ఎస్ఐ చెన్నకేశవులు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలో వాహనాలు తనిఖీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అర్బన్ ఎస్ఐ చెన్నకేశవులు హెచ్చరించారు. చిలకలూరిపేట అడ్రోడ్ సెంటర్ వద్ద ఉన్న ఉన్నతాధికారి రమేష్ ఆదేశాల మేరకు ఎస్ఐ హజరతయ్యతో కలిసి ఆయన ముమ్మరు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో భాగంగా వాహనాలు నడుపుతున్న పలువురు మైనర్ బాలులను గుర్తించిన పోలీసులు వారికి మరియు వారి తల్లిదండ్రులకు రోడ్డు ప్రమాదాల తీవ్రతపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రహదారి నిబంధనలు తూచా తప్పకుండా పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. ఇవి ఎస్ఎస్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.